హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా రోజులుగా వీడియోలు చేస్తున్నాను. అలాగే మన ఒపీనియన్స్ చెప్తున్నాం కానీ ఈ వీడియో అయితే నేను ఇంతవరకు చూడలేదండి. నేను అసలు ఇటువంటి ఒక వీడియో ఉందని నా దృష్టికి రాలేదు. నేనే ఆశ్చర్యపోయాను. నిన్న ఒక సోదరుడు నా మెసేజ్ కింద ట్విట్టర్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను. మీలో కూడా చాలామంది నాకు తెలిసి ఈ వీడియో చూసిండ్రు. అది ఇన్ని రోజుల తర్వాత బయటపడింది. వైస్రాయ్ హోటల్ ఉదంతం జరిగినప్పుడు రామారావు గారు ఏం ఫీల్ అయ్యారు అని చెప్పేసి స్వయంగా అప్పట్లో మంత్రులుగా ఉన్న దేవినేని నెహ్రూ గారు, అలాగే టీడీపీ కీలక నేత కళా వెంకట్రావు గారు ఏం చెప్పారో వినండి. ఇప్పుడు నాకు తెలిసి కళా వెంకట్రావు గారు టీడీపీలోనే ఉన్నారు. దేవినేని నెహ్రూ గారు మన మధ్యలో లేరు. వాళ్ళ అబ్బాయి దేవినేని అవినాష్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఫస్ట్ రామారావు సైడ్ ఉన్న అతి కొద్ది మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. దేవినేని నెహ్రూ గారు, కళా వెంకట్రావు గారు, పరిటాల రవి గారు, మా అప్పటి ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి గారు, వారు కూడా ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. సో అలా కొద్దిమంది రామారావు గారు వెంటున్నారు. రామారావు గారు ఎలా ఫీల్ అయ్యారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకసారి వాళ్ళే స్వయంగా వివరిస్తున్నారు. నేను ఇంతవరకు ఆ వీడియో చూడలేదండి. ఒకసారి మీరు కూడా చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఉదయం 11:30 గవర్నర్తో అపాయింట్మెంట్ తీసుకుని ఆయన్ను కలవడానికి వెళ్లాలనుకున్న ఎన్టీఆర్ విపరీతమైన దగ్గుతెర రావడంతో పడిపోయారు. ఊహించని ఈ పరిస్థితికి పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ జరిగిన విషయం గురించి ఆయన్ను అనుసరిస్తున్న దేవినేని నెహ్రూ, కళా వెంకట్రావు తదితరులు. పొద్దున్నే 9 గంటలకు మేమంతా కూడా కేబినెట్ ఉన్న మినిస్టర్స్ అంతా సమావేశం వేసుకున్నామండి. ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ తీసుకుని 11:30కి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనేటువంటి ఆలోచన ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ మన వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టమని అడిగారు. ప్రెస్ మీట్ పెడతానికి ఇష్టం లేక నేను నా తమ్ముడు తప్పని చేశారని చెప్పనా, నా అల్లుడు తప్పని చేశారని చెప్పనా, నా కొడుకులు తప్పని చేశారని చెప్పనా, నేను ఎవరి మీద చెప్పను. కాబట్టి నేను ప్రెస్ మీట్ చేశాను, నేను గౌరవంగా ఉందాగా తప్పుకుంటానని చెప్పి అని దగ్గటం బియ్యం చేశారు. ఇక దగ్గర లేచి ఉంచి దొనమంట పెడితే ఇంచుమించు 20 minutes తర్వాత కుర్చీలో ఆయన చెమట పడుతున్నారు, చేతులు ఒట్టి చేతులు తుడుచుకోవడం, కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత మేము ఇమీడియట్ గా హాస్పిటల్కి ఫోన్ చేయడం కూడా జరిగింది. మరి లేటర్లా వీలేదని నెహ్రూ కార్లో తీసుకెళ్లిపోతామని చెప్పడం, ఏమంటే అదే కార్లో అందరం కలిపి తీసుకొచ్చి సెన్స్ లేదు, ఉండే దగ్గు మాత్రం మీద పడేసిన వరకు సెన్స్ లేదు. మేము మోసినప్పుడు కూడా ఏ చేయి కానీ ఏ కాలు కానీ అసలు ఉంచడానికి ఐరన్ రాడ్ను పట్టుకున్నట్టే ఉంది తప్ప ఏమీ చల్లవే లేదు మనిషిలో. చాలా మాకైతే అసలు ఓపే లేదు. చూసినప్పుడు దగ్గుతున్నారు కాబట్టి ఏదో ప్రాణం ఉందని అనుకోవడం మాకు తెలిసిన పరిజ్ఞానంలో ఇది అంతకన్నా చాలా అదృష్టం ఇక భగవంతుడు. ఫస్ట్లో మనకు చూపించింది వైస్రాయ్ హోటల్. ఎంత బాధపడ్డారు రామారావు గారు, ఎంత తలడిల్లిపోయారు, ఎంత ఆవేదన చెందారు, ఎంత ఇబ్బందులు పడ్డారు అన్నది ఈ వీడియో సాక్ష్యం అండి. మనమేమీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అప్పట్లో మంత్రులుగా ఉన్న దేవినేని నెహ్రూ గారు, అలాగే కళా వెంకట్రావు గారు, వారు స్వయంగా చెప్పిండేది. ఈ వీడియో నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. దగ్గు వచ్చేసి కింద పడిపోయారంట, 20 నిమిషాలు దగ్గుతూనే ఉన్నారంట. గవర్నర్ను కలవాల్సిన ఆ సమయంలో అలా ఆయన పడిపోయి అసలు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంట. ఇంకా నేను తప్పుకుంటాను, నా తమ్ముళ్ళు, నా అల్లుళ్ళు, నా బిడ్డలు, నా కొడుకులు ఇట్లా చేస్తారని నేను ఊహించలేదని మనోవేదనకు గురయ్యారు. ఇంకా మేమైతే హోప్స్ కూడా పెట్టుకోలేదండి. అంటే చనిపోతారని అనుకున్నాము. అంత తీవ్ర ఇబ్బంది పడ్డారు రామారావు గారు అని చెప్పేసి ఆ వైస్రాయ్ హోటల్ సంఘటన జరిగినప్పుడు అది తీసిన వీడియో అండి. అది తర్వాత 4 నెలలకే వారు కాలం చేశారు. ఒక వ్యక్తిని అవమానిస్తే, ఒక వ్యక్తిని చంపితే, లేకపోతే ఒక వ్యక్తిని అవమానిస్తే, ఒక వ్యక్తిని ఇబ్బంది పెడితే ఏదో 4 గోడల మధ్య జరిగినా కానీ తట్టుకోవడం చాలా కష్టమండి. అప్పట్లో నా 6 కోట్ల ఆంధ్ర ప్రజల్లారా అనేవారు రామారావు గారు.
6 కోట్ల తెలుగువారికి, అప్పట్లో మేబీ 100 కోట్లు ఉండేదేమో మన జనాభా, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఇవి 4 గోడల మధ్య దాచితే దాగేవి కాదండి. అంతగా హ్యూమిలియేట్ చేస్తే, అవమానిస్తే ఎవరికైనా తట్టుకోవడం చాలా కష్టమండి. అంతకుముందే హృదయ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయి రామారావు గారికి. యూఎస్కి వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సో అటువంటి వ్యక్తులు తట్టుకోవడం ఇంకా చాలా కష్టం. చాలా కష్టం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి రామారావుకి భారతరత్న ఇవ్వాలి అంట. 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తాడంట. చక్రాలు బొంగరాలు తిప్పుతా, ఢిల్లీ మొత్తం నేనే మెయింటైన్ చేసిన, అప్పట్లో వాజ్పేయి గవర్నమెంట్ ఉందంటే నా వల్లనే, లేకపోతే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయ్యారంటే నా వల్లనే, కోవిడ్కు మందు కనిపెట్టింది నా వల్లనే, ప్రపంచం ఈరోజు ఊపిరి పీల్చుకుంటుందంటే నా వల్లనే, సెల్ ఫోన్ నేనే, కంప్యూటర్ నేనే, డ్రోన్స్ నేనే, ఏఐ నేనే, ఇంకా నేను టెక్నాలజీకి తాతను ముత్తాతను, భారతదేశం ఇట్లుందంటే నా వల్లనే, భారతదేశ ఎకానమీకి నేనే దిక్సూచిని, ఇన్ని చెప్పేవాడు అర్హుడైన, ఇక నేను అనేది అర్హుడైన రామారావు గారికి భారతరత్న ఇప్పించలేడా అండి? 30 ఏళ్ళుగా అదే మాట, ప్రతి మహానాడులో డిక్లరేషన్ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని. పోటు ఒడిసి ఎలా దండేసి దండం పెడుతున్నాడో ఒక్కసారి ఊహించండి. ఇవి నేనన్న మాటలు కాదు, దేవినేని నెహ్రూ గారు ఆ రోజు రామారావు గారి గురించి అన్న మాటలు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఫస్ట్లో రామారావు వర్గంలో ఉన్నాడు. అంతకుముందు ఒకసారి 8 నెలల్లో 10 నెలల్లో మంత్రిగా పనిచేశాడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఇప్పుడు 81 ఏళ్ల వయసు. మధ్యలో 2019 నుంచి 2024 మధ్యలో ఒకసారి తిరుగుబాటు జెండా ఎగరవేసి నేను తెలుగుదేశంలో ఉండను అని చెప్పేసి మాట్లాడి తర్వాత ఏదో బుజ్జగించారో ఏదో చేసి అతనికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే ఇంక వేరే వాళ్ళు లేరు కాబట్టి ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళుగా తను తెలుగుదేశం అధ్యక్షుడు, 4వ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఒక్కసారి కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి ఇవ్వలేదు. 2019లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒకరు. ఎందుకంటే అప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రామారావు వర్గంలో ఉన్నాడు అని చెప్పేసి ఇప్పటికీ కూడా అతనిపైన సీతకన్నే. ఇది చంద్రబాబు నైజం అండి. ఇక్కడ నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు, మనం ఆధారాలు చూపించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఎందుకు రామారావు గారికి భారతరత్న రాలేదు అంటే కేవలం రామారావు గారికి భారతరత్న ఇస్తే ఆ అవార్డు అందుకోవడానికి వెళ్ళాల్సింది లక్ష్మీపార్వతి గారు. లక్ష్మీపార్వతి గారు అందుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు, అందుకనే ఆపి పెడుతున్నారు. ఇంకా అంతకంటే వేరే కారణమే లేదు. ఎందుకంటే లీగల్గా లక్ష్మీపార్వతి గారిని రామారావు గారు వివాహం ఆడారు కాబట్టి అవార్డు ఇస్తే, ఆ పురస్కారం ఇస్తే తీసుకోవాల్సింది లక్ష్మీపార్వతి గారు. అందుకోసం ఆపిపెట్టారు. అసలు మనకు ఏదైనా చిన్న అవమానం జరుగుతాయండి, ఎంత బాధపడతాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నన్ను ఎవరైనా ఏదైనా అంటే మన కింద చూసే వాళ్ళు వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన పార్టీ అభిమానులు కానీ అన్న ఏందన్నా వాడు అట్లా అంటున్నాడు వీడు ఎట్లా అంటున్నాడు అని చెప్పేసి బాధపడతారు. ఒక పార్టీని, తన సొంత బిడ్డని వేరే వాళ్ళు తన కళ్ళ ముందే గద్దల్లాగా తన్నుకొని పోతుంటే ఆ ముసలి ప్రాణం ఎంత తల్లడిల్లింటుందో ఒకసారి ఆలోచించండి. చాలా దారుణం అండి అది. ఆ పెయిన్ తీసుకోలేరు, అసలు తీసుకోలేరు, ఎవరు కానీ తీసుకోలేరండి. అందులోనూ ఇంకా హార్ట్ పేషెంట్స్ అంటే ఇంకా వాళ్ళు అసలు ఇంపాసిబుల్. ఆ మనోవేదంతోనే, ఆ బాధతోనే ఆయన బాధపడి ఇప్పుడు బయటికి అలా కనిపించలేరండి. ఎందుకంటే బయటికి మనం ఎలా ఉండాలి, ప్రజల్లో మనకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ప్రకారం మనం బయటకు వెళ్ళి ఆయన బయటకు వచ్చేసి ఏడవడం కానీ ఇవన్నీ చేయలేరు ఎవరు, రామారావు గారు. నేను గంభీరంగా లేకపోతే నా వైపున్న కార్యకర్తలు డీలా పడిపోతారు అని చెప్పేసి ఏ రోజు కూడా వారు ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు. కానీ లోపల ఎంత కుమిలిపోయింటారో ఒకసారి ఆలోచించండి. మళ్ళా ఇప్పుడు వచ్చేసి మహానాడు చేస్తాం అది ఇది అంటారు. రామారావు గారు పైనుంచి అన్నీ గమనిస్తూనే ఉంటారు. తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి నేనేమి ఇక్కడ శాపనార్థాలు అయ్యి పెట్టనండి, మనకు అవసరం లేదు. రాజకీయంగా వాళ్లకు త్వరలోనే గుణపాఠం తెలియబోతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.